సమస్తమును సమకూర్చి మేలు కొరకు జరిగించుచున్న అతి శ్రేష్టమైన దేవాది దేవుని నామములో ఈ మంచి ఉదయకాల సమయంలో ప్రభు యొక్క కార్యాన్ని బట్టి కనికరాన్ని బట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో ఉన్న మీ అందరికీ ప్రభు పేరట నా శుభాభి వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను. మీ బిడ్డలు మీరు కొంత సమయాన్ని హెచ్చించి ఈ మాటలు వినవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ మాటలు దేవుని మాటలు, జీవధారలు, జీవితాన్ని మార్చగలిగిన అతి మధురమైన మాధుర్యమైన జుంటి తేనె ధార కన్నా అతి శ్రేష్టమైన యేసయ్య మాటలు మనము వింటూ ఉండగా భక్తుడైన దావీదు వలె దేవా నీ వాక్యం నా జిహ్వకు ఎంతో మధురం, అది నేను వినుచూ ఉన్నప్పుడు, నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాయనా నాకు మీ మాటలు ఒక గొప్ప మాధుర్యాన్ని, ఆనందాన్ని, తృప్తిని కలిగించే ఆ గొప్ప భాగ్యాన్ని నాకు ప్రసాదించండి ప్రభా అని ఒక వ్యక్తి ప్రార్థనాపూర్వకంగా ప్రభు మాటలు వాక్యాన్ని మనం విని దీవించబడి ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. దావీదు సంకీర్తనలు కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 15వ భాగం 31:15లో దేవుని యొక్క వాక్యాన్ని మనము చూడగలిగితే ఈ విధంగా దేవుని వాక్యం ఇక్కడ మాట్లాడుతూ ఉంది. నా కాలగతులు నీ వశములో ఉన్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము అని భక్తుడు చేసిన ప్రార్థన, దేవాది దేవుని సన్నిధిలో వేడుకొనుచున్న ఆ విజ్ఞాపన, ఆ విన్నపాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ దినమున ప్రభు బిడ్డలమైన మనం కాలాలు, సమయాలు, దినాలు అన్నీ మనం చూస్తూ ఉంటున్నాం. కాలము మారింది అని మనం మాట్లాడుతూ ఉంటాం. సమయము మారింది అని మనం ఎన్నో సందర్భాల్లో ఆ విధంగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కాలము మారలేదు, సమయము మారలేదు. కాలానుగుణంగా మనుషులే ఎన్నోసార్లు మారిపోతూ ఉంటున్నారు. దేవుడు ఎప్పుడూ మారలేదు, ఆయన మారినవాడు. అదేవిధంగా ఆకాశం, నక్షత్రాలు, సూర్యచంద్రాదులు అవి కూడా ఎప్పుడు కూడా మార్పు చెందలేదు, మారలేదు. అయితే దేవుని చిత్తాన్ని బట్టి ఒకానొక దినమున దేవుడు ఆజ్ఞాపించినప్పుడు అవన్నీ కూడా మారవలసిందే. ఆ దినమున చంద్రుడు తన కాంతిని ఇవ్వడు అని వాక్యం సెలవిస్తుంది. ఆ దినమున పంచభూతములు మిక్కటమనే వేండ్రముతో లయమైపోవును అని కూడా ఆ విధంగా బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. అయితే నా యొక్క కాలగతులు నీ వశములో ఉన్నవి అని భక్తుడు ఎందుకు ఈ మాటను చెప్పాలి అని మనం చూడగలిగితే మన దినాలు, మన దినముల పరిమాణము, మన ఆయుస్సు, మన జీవిత విధానం, మన జీవన శైలి ఇవన్నీ కూడా దేవుల్లోనే ఉన్నాయి అని ఒక వ్యక్తి ఆ విధంగా గ్రహించి ఆలోచించాలి. నా సమయం నా ఇష్టం, నా టైం నా ఇష్టం అనేవారి లోకంలో చాలామంది ఉన్నారు. ఈ సమయానికి ఈ కార్యాన్ని ముగించాలి, ఈ సమయానికి ఈ పని ప్రారంభించాలి అని చెప్పి అనుకున్న వారు లోకంలో చాలామంది ఆ విధంగా ఉన్నారు. అందుకే యాకోబు ఈ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతలో కనబడు అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారు అని చెప్పి భక్తుడు మనుషుని ఆయుస్సు గురించి, దినముల పరిమాణం గురించి ఆ విధంగా స్పష్టంగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. గనుక ఈ దినమున
కాలానుగుణంగా మనుషుడు కాలానికి లోబడాలా, లేకపోతే కాలాన్ని కలుగు చేసిన దేవునికి లోబడాలా? ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఏ దినమున మన కొరకు దేవుడు ఏమి సిద్ధపరచాలో దేవుడు ఆ దినానికి, ఆ సమయానికి ఆజ్ఞాపిస్తాడు. ఏ విధంగా అని మనం చూడగలిగితే, రేపు అనే ఆ దినం మనకు ఏమి సమకూర్చాలో, మన గురించి ఆ రేపు అనే ఆ దినం సిద్ధపరచబడుతుంది, అది చింతిస్తుంది అని మత్తయి సువార్తలో భక్తుడు ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఒక వ్యక్తి చింతించుట వలన తన చింతను మరొకడు ఎక్కువ చేసుకుంటాడా అని చెప్పి, చింతన గురించి, తనకు తానుగా ఆలోచన చేయుచున్న విధానాన్ని గురించి ఆ విధంగా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ దినమున మన కాలగతులు మన వశములో లేవు, మన స్వాధీనంలో లేవు. మన ముందున్న సమయము, దినాలు ఇవన్నీ కూడా దేవుని ముందే ఉన్నాయి. ఒకటి మాత్రం మనము దేవుని సముఖంలో చెప్పగలగాలి. ప్రభువా, మీ చిత్తమైతే, మీరు కనికరిస్తే, మీరు కృప చూపినట్లయితే నేను ఈ విధంగా చేస్తాను ప్రభువా, మీ నామములో అని చెప్పి ఒక వ్యక్తి దేవుని మీద ఆధారపడి ఆ విధంగా మాట్లాడితే, మన పట్ల దేవుడి చిత్తం ఏ విధంగా ఉందో ఆ విధంగా దేవుడు జరిగిస్తూ ఉంటాడు. మనం ఇంకా వాక్యములో చూడగలిగితే, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచ్చిన భాగంలో ఒక చక్కని మాటను భక్తుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు అని చెప్పి, సమయము దేనికి ఏ విధంగా కలుగుతూ ఉందో ఆ కలుగుతున్న ఆ సందర్భాన్ని బట్టి ప్రతి దానికి సమయము కలదు అని చెప్పే ఆ మాటను బట్టి దేవుడు ప్రతి దానికి కూడా ఈ లోకంలో సమయాన్ని నిర్ణయించాడు, నిర్దేశించాడు అని చెప్పుటిలో ఎంత మాత్రం కూడా సందేహము లేదు. ఈ మాట చెప్పిన తర్వాత ఎన్నో విషయాలు ప్రసంగి భక్తుడు ఆయన వ్రాసుకుంటూ వస్తాడు. నాటుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, నాటుటకు, పెరికివేయుటకు, ఈ విధంగా ఎన్నో విషయాలు ఆయన మాట్లాడుకుంటూ వస్తాడు. కనుక ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉండాలి అని మనం ఆలోచన చేసినట్లయితే, ఒక వ్యక్తి పూర్తిగా ప్రభు మీద ఆధారపడి ఉండాలి. నా కాలగతులన్నీ ప్రభా మీలో ఉన్నాయి, మీ స్వాధీనంలో ఉన్నాయి. మీరు ఏ విధంగా నడిపిస్తారో, ఏ విధంగా కృప చూపెడతారో, ఏ విధంగా కనికరిస్తారో, ఏ విధంగా నా జీవితంలో సమస్తము సమకూర్చి మేలు కొరకు జరిగిస్తారో ప్రభా, అది మీ చిత్తము నాయన, మీ ఇష్టము ప్రభా అని ఒక వ్యక్తి దేవుని మీద ఆ విధంగా ఆధారపడి దేవుని సముఖములో మనము ముందుకు వెళ్ళగలగాలి. యోబు కూడా కొన్ని సందర్భాల్లో దేవుని సముఖములో, దేవుడు మనుషునికి నియమించిన ఆ సమయంలో ఎందుకు దేవుడు చూడడు, కనికరించడు, ఎరిగి ఉండడు అని చెప్పి యోబు గ్రంథం 24వ అధ్యాయం మొదటి వచ్చిన భాగాన్ని మనము చూడగలిగితే, సర్వశక్తుడగు వాడు నియామక కాలములను ఎందుకు ఏర్పాటు చేయడు, ఆయనను ఎరిగి ఉన్నవారు ఆయన దినములను ఎందుచేత చూడకున్నారు అని చెప్పి, ఆ విధంగా ఆయన దేవుడు ఎందుకు నియామక కాలాన్ని ఏర్పాటు చేయడు అని అంటున్నాడు. దేవుడు ఆయనను ఎరిగి ఉన్న వారి కొరకు ఆ దినములు ఎందుకు దేవుడు చూడడు అని చెప్పి, ఆ విధంగా ఒక ప్రశ్నార్థంగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. అనగా అర్థం ఏంటంటే, భక్తుడు దినాల గురించి, సమయాన్ని గురించి మాట్లాడుతూ, దేవుడు నియమించిన కాలంలో, నియమించిన దినాలలో
దేవుడు మనకెందుకు ఏర్పాటు చేయడు, మనకెందుకు దేవుడు చూడడు, కనికరించడు అని చెప్పి యోబు దుఃఖముతో, వేదనతో దేవుని సన్నిధిలో ఈ మాటను ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుడు సర్వశక్తిమంతుడని, దేవుడు ఒక సమయాన్ని మనుషుని కొరకు నియమించాడని, ఏర్పాటు చేశాడని, అదేవిధంగా ఆ దినముల పరిమాణాన్ని చూడకుండా ఎందుకు దేవుడు సహాయం చేయకుండా ఉన్నాడో అని చెప్పి యోబు తెలిసే ఆ విధంగా దేవుని సన్నిధిలో భక్తుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. వేదనతో, దుఃఖముతో, చింతతో, బాధతో ఆయన ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. అవును ప్రియులారా, ఒక వ్యక్తి దేవుని కొరకు ఆ విధంగా నమ్మకంగా జీవించినట్లయితే నిజంగా దేవుడు తన చిత్తాన్ని మన పట్ల ఆయన బయలుపరిచి దేవుడు సహాయము చేస్తాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచన భాగాన్ని మనం వాక్యములు చూడగలిగితే, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు అని ప్రభు ఆ విధంగా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. అపోస్తలుల కాలంలో దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యాలు చేయడం ప్రారంభించాడు. అపోస్తలుల ద్వారా అద్భుతమైన కార్యాలు చేసిన ఆ మహోన్నతుడు, ఆ మహాగణుడు తన కాలమును, తన సమయమును అంతటిని కూడా తన స్వాధీనమందు ఉంచుకొని ఆయన ఎప్పుడు, ఎక్కడ, ఏది, ఏ విధంగా జరిగించాలో, ఏ విధంగా చేయాలో, ఎటువంటి అద్భుతాన్ని జరిగించాలో అని చెప్పి దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. వాటిని తెలుసుకున్నట్టు మన పని కాదు అని చెప్పి, మనము తెలుసుకుంటే దేవుడు తెలియపరిచేవాడు కాదు, ఆయన తెలియపరిస్తేనే తప్ప మనం తెలుసుకొనలేము అని చెప్పి ఆ సత్యాన్ని ఇక్కడ భక్తుడు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. కొన్ని సందర్భాల్లో మనుషులు మనం కూడా దేవుని శోధిస్తూ ఈ విధంగా అడుగుతూ ఉంటాం. దేవా, నా సమయం ఇంకా రాలేదా? నా జీవితంలో అద్భుతాలు చేయవా? నా జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరిగించరా? ఎప్పుడు ప్రభా నా ప్రార్థన వింటారు? నా కుటుంబాన్ని, నన్ను, నా బిడ్డల్ని మీరు ఎప్పుడు ప్రభా దీవిస్తారు అని చెప్పి చాలామంది తల్లులు, తండ్రులు, చాలామంది సహోదరి సహోదరులు ఆ విధంగా ప్రభు సముఖంలో ప్రార్థన చేస్తూ, ఆ విధంగా ప్రశ్నిస్తూ దేవుని సముఖంలో వేదనకరంగా అనేక మంది అడుగుతూ ఉంటారు. అయితే దేవుని వాక్యం అంటున్న మాట ఏంటంటే, దేవుని సమయం రాకుండా దేవుడు ఎప్పుడు, ఎక్కడ, ఏది చెయ్యడు అనే విషయాన్ని ఈరోజు మనము స్పష్టంగా గమనించి మనం ఈ దినము ఆలోచన చేయగలగాలి. ఎందుకు అని మనం చూడగలిగితే, దేవుడు అద్భుతాలు చేసినప్పుడు మనము కొన్ని మాత్రమే చూస్తాం. కానీ దేవుడు మాత్రం మన ముందున్న తరాన్ని, మన వెనుక తరాన్ని దేవుడు చూసి మన జీవితంలో అద్భుతాన్ని చేయటానికి ఆయన ఇష్టాన్ని చూపించే దేవుడిగా ఉంటాడు. అందుకనే యోహాను సువార్త 7వ అధ్యాయం 6వ వచన భాగాన్ని మన వాక్యంలో చూడగలిగితే, యేసు నా సమయం ఇంకను రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది అని చెప్పి ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. అనగా యేసయ్య సమయం ఇంకా రాలేదని, ఆ సమయం ఇంకా సమీపంగా ఉందని, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది అని చెప్పి ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. అదే యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో మనం చూడగలిగితే, నా సమయం ఇంకనూ రాలేదని చెప్పి కానా పెండ్లి విందులో ఆయన మాట్లాడే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. అవును ప్రియులారా, దేవుని సమయం రాకుండా దేవుడు కార్యాలు చేయుడు. దేవుని చిత్తము లేకుండా దేవుడు ఎప్పుడు కూడా మన జీవితంలో అద్భుతాలు ఆయన జరిగించడు. కనుక ఒక వ్యక్తి మనం అనుకున్న సమయంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు అని అనుకోవటం అది అబద్ధమే. మన సమయంలో దేవుడు మన జీవితంలో కార్యాన్ని చేస్తాడు
అని అనుకొనటం అది మన జీవితానికి అది ప్రయోజనం కాదు. దేవుడు ఎప్పుడు నాయనా మా జీవితంలో మీరు అద్భుతాలు చేస్తారో అప్పుడే జరిగించండి ప్రభా. మీ చిత్తం, మీ ఇష్టం నా పట్ల ప్రభా మీకున్న తలంపులు బహు విస్తారములుగా ఉన్నాయి కనుక ఆ విస్తారమైన తలంపుల ప్రకారంగా నన్ను నా కుటుంబాన్ని నడిపించి సహాయం చేయండి ప్రభా అని చెప్పి ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఆ విధంగా ప్రార్థన చేయగలిగితే ఆ మంచి దేవుడు మన జీవితంలో సహాయము చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రార్థన మనము చేయాలి. దేవా, నా కాలగతులు, నా సమయం, నా దినాలు, నా దినముల పరిమాణం అవన్నీ మీలో ఉన్నవి ప్రభా. మీలో ఉన్న ఆ సమయాన్ని నేను ఏ విధంగా పొందుకోవాలో, నేను ఏ విధంగా వాడుకోవాలో నాకు జ్ఞాన హృదయాన్ని నేర్పించండి ప్రభా అని ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఆ విధంగా ప్రార్థన చేయగలిగితే మన కాలాన్ని, మన దినాన్ని, మన సమయాన్ని మన జీవితంలో దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తాడు. అట్టి కృప మన జీవితంలో దేవుడు కృమ్మరించి సహాయం చేయనుగాక.